సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కుటుంబానికి, వంశానికి, సంతానానికి మన సమాజం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. స్త్రీలు కుటుంబం 4 గోడల మధ్య జీవించినప్పుడే వారికి భద్రత దొరుకుతుందని అందరూ భావిస్తారు. అలాగే కొన్ని వందల వేల ఏళ్లుగా స్త్రీలు నిశ్శబ్దంగా కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ అన్నింటినీ భరిస్తూ జీవించారు. నాగరికత అభివృద్ధి అయి స్త్రీలకి కూడా కాస్త చదువుకునే, ఉద్యోగాలు చేసే అవకాశాలు దొరికిన దేశాల్లో స్త్రీలు కుటుంబ వ్యవస్థలోని అప్రజాస్వామిక ధోరణుల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. స్త్రీ పురుషులిద్దరూ సమానులే అనుకున్నప్పుడు కుటుంబాలకి యజమాని పురుషుడు మాత్రమే ఎందుకుండాలనే మొదటి ప్రశ్న స్త్రీలు సంధించారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. సగలు ఈరోజు మనం సోమాజిగూడ అమృతమాల్ శామ్ జ్యువెలరీలో ఉన్నామండి. సో మరి ఈరోజు మనకు 1 గ్రామ్ గోల్డ్లో ఏం డిజైన్స్ చూపించబోతున్నారో ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందామా? హలో ప్రశాంత్ గారు. హలో అండి. ప్రశాంత్ గారు, మరి ఈరోజు మా సకల కోసం 1 గ్రామ్ గోల్డ్లో ఏ డిజైన్స్ చూపించబోతున్నారు? 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ నెక్లెస్ సెట్ లేటెస్ట్ వెరైటీస్ చూపిస్తానండి. మీకు డిఫరెంట్ కాంబినేషన్స్లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తానండి. ఫస్ట్ ఇది సీజర్ స్టోన్స్ చూపిస్తానండి. కంప్లీట్ వైట్ స్టోన్స్ చూడండి. ఇది సీజర్ స్టోన్స్ అన్ని సైజెస్ ఆఫ్ సీజర్ స్టోన్స్ పెట్టాలండి. ఇందులో షేప్స్ కూడా డిఫరెంట్ గా వాడాలి. జనరల్ గా మనం వైట్ స్టోన్ సెట్స్ అంటే రౌండ్ షేప్ అలా ఉంటాయండి. జనరల్ గా అయితే మనకు ఒకే షేప్ లో వస్తాయి, కానీ ఇందులో వచ్చేసి డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ సైజెస్ లో వచ్చాయి కదా. ట్రయాంగిల్ షేప్ కూడా హ్యాంగ్ అయ్యేటట్టుగా వాడారండి. ఇంకా పైన ఓవల్ షేప్ వాడారండి. కింద ఒకటి పెద్ద ఓవల్ షేప్ పెట్టి కింద డ్రాప్ షేప్ పెట్టి ఇందులో రౌండ్ షేప్ కూడా వాడారండి. డిజైన్ కూడా చూడండి, ఆ షేప్స్ కి తగ్గట్టుగా డిజైన్ కూడా వచ్చింది. లాకెట్ వచ్చేసి మళ్ళీ క్యాప్ వచ్చేసి మళ్ళీ ఒక ఫ్లవర్ లాగా వచ్చేసి మళ్ళీ స్టోన్స్ వచ్చాయండి. చాలా బాగుంది. సో మరి దీని ప్రైస్ ఎంత అండి? ఇది 3500 రూపీస్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇందులో రూబీస్ లో చూపిస్తానండి. ఇది డిఫరెంట్ వెరైటీ. ఇందులో మొత్తం అన్ని రెడ్ కలర్ వచ్చిందండి. కొంచెం కంప్లీట్ కెంపుల్ హారం అనొచ్చు, మీరు కెంపుల్ నెక్లెస్ సెట్ అనొచ్చు. ఇందులో కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్టోన్స్ వాడారండి. షేప్ చూడండి, ఇది రౌండ్ షేప్, ఇది ఓవల్ షేప్, రౌండ్ షేప్, లీవ్స్ లాగా వచ్చేసి ఈ పెండెంట్ లో కూడా డిఫరెంట్ షేప్ వాడామండి. ఇక్కడ సెంటర్ లో కూడా డిఫరెంట్ రౌండ్ షేప్ వాడి ఇక్కడ డిఫరెంట్ గా వేసాము. హ్యాంగింగ్స్ కూడా చూడండి, కమ్మలు కాకుండా హ్యాంగింగ్స్ కాకుండా ఒక డిఫరెంట్ సేమ్ కాంబినేషన్ వేసి రౌండ్ షేప్ ఫ్లవర్ పెట్టారు. నెక్స్ట్ వెరైటీ చూడండి, ఇందులో క్రిస్టల్ చైన్స్ యాడ్ చేసామండి. నెక్లెస్ కమ్ పెండెంట్ సెట్స్ అనవచ్చు అండి. దీనికి మంచి సెంటర్ లో ఒకటి పెద్ద పెండెంట్ వేసాము. ఈ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది. వైట్, రెడ్, గ్రీన్ కాకుండా ఇది వైలెట్ షేడ్ కాంబినేషన్. ఈ కలర్ సారీస్ ఇప్పుడు ఈ మధ్య చాలా వస్తున్నాయి. సారీస్ కానీ సూట్స్ మీద కానీ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. కింద డ్రాప్ కూడా వైలెట్ కలర్ డ్రాప్ వేసి ఇందులో మొత్తం మీనాకారి వర్క్ వచ్చి స్టోన్స్ సెట్ చేసామండి. వీటి ఇయర్ రింగ్స్ చూడండి, డిఫరెంట్ గా బుట్టల్లో వచ్చేసింది. హాఫ్ బుట్ట వచ్చేసి దీంట్లో కూడా డ్రాప్ వచ్చింది, పైన స్టడ్ కూడా వచ్చింది. సో ఇక్కడ పర్ల్స్ వచ్చాయి కదా, పర్ల్స్ కాంబినేషన్ లో లాకెట్ లో వచ్చేసి మనకి వైట్ స్టోన్స్. అవునండి. ఓకే, సో వైలెట్ లో ఈ పర్ల్స్ రావడం వల్ల, అలాగే పెండెంట్ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ రావడం వల్ల కూడా మంచి లుక్ అనిపిస్తుంది. చాలా బాగుంది ఈ డిజైన్. అంటే ఇలా ఒక కొత్త డిఫరెంట్ డిజైన్ లాగా తెలుస్తుంది. ఇది క్లోజ్ నెక్కే వస్తుందండి, చోకర్ లాగానే వస్తుంది. మామూలుగా లాకెట్ వచ్చి పెండెంట్ వచ్చి చైన్ వచ్చింది అనుకోండి, కొద్దిగా లెంత్ ఎక్కువ వస్తుంది. కానీ ఇది నెక్లెస్ లాగా షార్ట్ లెంత్ వస్తుంది. నెక్ టైట్ వచ్చి ఈ పెండెంట్ చూడండి, ఇప్పుడు పెండెంట్ గురించి చూపిస్తాను. ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ చేశారు. ఇది మొత్తం హ్యాండ్ మేక్ వర్క్ అండి, గోల్డ్ కారీగర్తోనే చేయించామండి. ఇది మొత్తం ఇందులో వైట్ సీజర్ స్టోన్స్ పెట్టాము. ఇక్కడ చుట్టూ అంతా చిన్న 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 రెడ్, గ్రీన్ స్టోన్స్ పెట్టాము. మధ్యలో మళ్ళీ వైట్ స్టోన్స్, సీజర్ స్టోన్స్ అండి. ఇంకా ఇది ఇది గోల్డ్ వర్క్ చూస్తున్నారు కదండి, ఇదంతా హ్యాండ్ మేడ్ గీతల్లాగా వస్తుందండి. ఇప్పుడు లేటెస్ట్ గా గోల్డ్ లో కూడా వస్తుంది. ఓకే, సో మనకి పెండెంట్ వర్క్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫ్లవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది. మిడిల్ వచ్చే గీతలు ఏంటంటే ఫ్లవర్ లో వచ్చిన ఫోల్డ్స్ కానీ షేడ్స్ కానీ వాటిలాగా లుక్ తెలుస్తుంది. చాలా బాగుంది పెండెంట్, చాలా బాగుందండి. సో ఇంత హెవీ పెండెంట్ కాబట్టి ఇది చౌకర్ సెట్ లాగా ఉండటం కోసం ఈ చైన్ కూడా వచ్చేసి కొంచెం థిక్ చైన్, వెడల్పుగా చైన్ ఇచ్చారు కదా. ఓకే, చాలా బాగుంది. ఇంకా మ్యాచింగ్ హ్యాంగింగ్స్ చూడండి, ఇప్పుడు పెండెంట్ హెవీగా ఉంది కాబట్టి హ్యాంగింగ్స్ కూడా లాంగ్ గా హెవీగా చేశారు. ఇందులో కూడా సేమ్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ వాడి మ్యాచింగ్ గా చేస్తారు చూడండి. ఓకే, సో ఇది కూడా ఫ్లవర్ షేప్ లోనే చేశారు. చాలా బాగుందండి డిజైన్. ఇది చూడండి, ఇంకో వెరైటీ, ఇది కుందన్ వర్క్ అంటారండి దీన్ని. మొత్తం ఇది స్టోన్స్ వచ్చి కుందన్ స్టోన్స్ వేసామండి. ఇందులో ఇది కుందన్ వర్క్ కి లేటెస్ట్ గా మాడిఫై చేసి ఇందులో కింద ఒకటి డ్రాప్ కూడా వేసామండి. డ్రాప్ కి కుందన్ డ్రాప్, పైన కుందన్ స్టోన్ పెట్టేసాము. అంటే ఈ డ్రాప్ మీద మళ్ళీ సపరేట్ గా ఇంకొక
కుందన్ అటాచ్ చేశారు. దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇంకా ఈ చుట్టూ వైట్ సీజర్ స్టోన్ కూడా కొన్ని యాడ్ చేసామండి అక్కడక్కడ. కుందన్ చుట్టూ కూడా మళ్ళీ స్టోన్స్. అవునండి, కుందన్ షేప్స్ కూడా డిఫరెంట్ గా, పెద్దగా రౌండ్ షేప్ గా, డ్రాప్ షేప్ గా అలా వేసామండి. ఓకే, సో డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఇది. అవునండి, చాలా బాగుందండి. అంటే ఎక్కువగా ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి ఇలాంటి మోడల్స్, వస్తుందండి, చాలా ఎక్కువ వస్తుంది. సో చాలా బాగుంది. వీటికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా చూడండి, సేమ్ నెక్లెస్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా డ్రాప్ వచ్చేసి మళ్ళీ లాంగ్ హ్యాంగింగ్స్, కొద్దిగా హెవీ హ్యాంగింగ్స్ లుక్ వేస్తామండి. ఇందులోనే మీకు ఇంకోటి హెవీ నెక్లెస్ చూపిస్తాను, కుందన్ టైప్ లోనే. ఇది కుందన్ వర్క్ లాగానే ఉంటుంది, కానీ దీన్ని అన్కట్ డైమండ్ స్టోన్ సెట్ అంటారండి. ఇదంతా చాలా గ్రాండ్ గా ఉంటుంది, పర్టికులర్లీ ఫర్ మ్యారేజెస్ కి చాలా అందంగా, నైట్ టైం పార్టీస్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఈ కుందన్ స్టోన్స్ వచ్చేసి మొత్తం 3 లైన్స్ వాడామండి. ఇందులో కూడా 2 షేప్స్ వాడాము, ఒకటి ఓవల్ షేప్, ఒకటి డ్రాప్ షేప్. ఓకే, సో సైడ్స్ వచ్చేసి ఓవల్ వచ్చింది, మిడిల్ లైన్ వచ్చేసి డ్రాప్ షేప్ వచ్చేసిందండి. ఇంకా దీని పెండెంట్ చూడండి, పెండెంట్ కూడా హెవీగా వచ్చింది. ఇప్పుడు కామన్ గా కాకుండా రేర్ కలర్ గ్రీన్ కలర్ వాడామండి. గ్రీన్ కూడా చాలా లైట్ గ్రీన్ కలర్ రియల్ ఎంబ్రాయిడ్ స్టోన్ వాడామండి. చుట్టూ పెద్ద అన్కట్ స్టోన్స్ పెట్టాము, డ్రాప్ ఒకటి వచ్చింది చూడండి. ఇంకా ఇది నెక్లెస్ చాలా హెవీ చేశారు కాబట్టి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా చాలా హెవీ చేసాము. నైట్ ఒకేషన్స్ కి ఇది ఇంత పెద్ద హ్యాంగింగ్స్ చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఈ డ్రాప్ చూడండి, చాలా ఓకే, సో ఇందులో కూడా షేప్స్ వైజ్ గా ఇచ్చారు ఇయర్ రింగ్స్ లో కూడా. చాలా బాగుంది. అంటే రెగ్యులర్ గా మనం జస్ట్ ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, ఇంక వేరే ఏం వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో చాలా బాగుంది, అంటే 2 డిజైన్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, చోకర్ సెట్ లో చాలా హెవీ లుక్ వచ్చింది. చాలా బాగుందండి. ఇందులో 2 కాంబినేషన్ కూడా యాడ్ చేసాము, కుందన్ వర్క్ ప్లస్ అన్కట్ 2 కూడా యాడ్ చేసామండి. ఇది చూడండి, ఇది ఒక్కొక్కటి డ్రాప్ వచ్చేసి కుందన్ డ్రాప్ లాగా. ఈ డ్రాప్స్ ఈ నెక్లెస్ కి చాలా అంటే మంచి హైలైట్ అవుతున్నాయి. జనరల్ గా ఇప్పుడు రూబీ ఎమరాల్డ్ డ్రాప్ వాడతారండి, కానీ డిఫరెంట్ గా ఉండాలని డ్రాప్స్ కూడా కుందన్ తోనే తయారు చేసి వేసామండి. డ్రాప్స్ కూడా దీనికి డ్రాప్స్ కి మ్యాచింగ్ రౌండ్ షేప్ కుందన్, పెద్ద సైజ్ కుందన్ పెట్టామండి. పైన అంతా అన్కట్ స్టోన్స్ రో వచ్చేసింది. ఇది సెంటర్ లో హైలైట్ చేయడానికి ఒకటి లాకెట్ లాగా ఫిక్స్ అయిపోయింది. అది డిఫరెంట్ గా రాకుండా కంప్లీట్ చోకర్ సెట్ అనొచ్చండి. హ్యాంగింగ్స్ చూడండి, వీటికి మ్యాచింగ్ గా చాలా బాగుంది. ఆ సెట్ చూస్తే చాలా అట్రాక్టివ్ గా ఉంది. వచ్చేసి కింద వచ్చిన ఈ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఆ డ్రాప్స్ వల్ల ఈ సెట్ కు లుక్ అంతా డ్రాప్స్ లోనే ఉంది. చాలా రియల్ గా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో మరి ఒకసారి ట్రై చేయొచ్చండి. చాలా బాగుందండి. అంటే చోకర్ సెట్ ఇది డ్రెస్ మీద కాబట్టి ఇలా అందుకని శారీ మీద బ్రైడల్ లుక్లో, అలాగే మళ్ళీ పెళ్ళిళ్ళప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. సకులు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది మీకు కూడా నచ్చింది కదా, నేను వేసుకొని చూసాను ఎలా ఉంటుందో. సో బ్యూటిఫుల్గా ఉంది. సో సూపర్బ్ అండి. ఇందులోనే ఇంకో హెవీ వెరైటీ చూపిస్తానండి, దీనికన్నా ఇంకా హెవీ వెరైటీ. ఇది చూడండి, ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. వావ్, చాలా మొత్తం అంతా స్టోన్స్ వర్కే వచ్చింది. ఇందులో పెద్ద పెద్ద 2 స్టోన్స్ మాత్రం హైలైట్ చేసామండి, మిగతా అన్ని చాలా నైస్ వర్క్ చేసామండి. ఇది మొత్తం వర్క్ అంతా మధ్యలో గోల్డ్ వర్క్ కానీ స్టోన్స్ వర్క్ కానీ. ఇప్పుడు చాలా హెవీ స్టోన్స్ పెట్టేసి పెద్దగా చేస్తే అది బాగా గాడిగా అయిపోతుంది, కానీ ఇది హెవీ ఉండి కూడా మీకు గాడి లుక్ రాకుండా నైస్ వర్క్ చేసామండి. ప్రశాంత్ గారు, నెక్లెస్ సెట్స్లో కూడా చాలా మంచి మంచి డిజైన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ మేడం.